బాబాయ్ ఓకే ఎక్కడికి వెళ్తున్నావు? బాబాయ్ దర్శనానికి బ్రేక్ దర్శనానికి వెళ్తున్నాము. స్వామివారి దర్శించుకొని మనసారా అన్ని కోరుకొని అంత విజయం జరగాలని ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా డ్రెస్ ఎలా ఉంది చెప్పలా నువ్వు? బాబాయ్ నీ డ్రెస్ అదిరింది బాబాయ్. థ్యాంక్స్ బాబాయ్. యూత్ఫుల్ గా ఉంది బాబాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు బ్రేక్ దర్శనానికి వెళ్తున్నాము 7:15 కి. అంటే 1.5 టైమ్ లోనే మాకు దర్శనం అయిపోతుంది. అయ్యగారిది దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఇది ఇప్పటికి ఎన్నోసారి బాబాయ్ నువ్వు రావటం? నేను చాలా సార్లు వచ్చానండి, దగ్గర దగ్గర 30-33 సార్లు వచ్చి ఉంటా. నేను ఇది రెండోసారి. అది సరే, ఎప్పుడు వచ్చినా సరే కళ్యాణాలు సేవలు అన్ని చేపిస్తూ ఉంటాం. ఈసారి బ్రేక్ దర్శనానికి మాత్రం మేము వెళ్తున్నాం. వెళ్ళొచ్చాక కలుద్దాం అయితే. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ కోనేటిలో స్నానం చేద్దాం అనుకుంటే కుదరలేదు. 6 తర్వాత ఓపెన్ చేస్తారంట. ఇంకా అలా రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసి అయితే వచ్చేసాం. 3 months నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ టైం కోసం. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోతుంది దర్శనానికి. ఎర్లీ మార్నింగ్ 6-6:30 అలా అవుతుంది. కానీ ఆ టైంలో మాత్రం ఇది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది లైటింగ్స్తో. ఆ వెనకాల వైట్ అని కండ వేసుకుని నడుచుకుంటూ వస్తున్నాడు మాత్రం కరెక్ట్గా దర్శనం టయానికి ఆధార్ కార్డు పోగొట్టుకున్నాడు. ఆడు విత్రైపోయాడు. ఎవరికి మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాడు ఆధార్ కార్డు బయట. ఫైనల్గా అయితే అందరం కలిసి 8-8:30 కల్లా క్యూలోకి అయితే వచ్చేసాం. అలా నడుచుకుంటా వీడియో తీస్తున్నాం. బాబాయ్ వెనకాల బాబాయ్ అంతా చెప్తున్నారు. బాబాయ్ పంచలేదని గేటు దగ్గర ఆపేశారు కదా ఆయన. అప్పుడు ఎలా వచ్చాడు రా బాబు మనకన్నా ముందుకి. ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయ్యింది. ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. ఎందుకంటే నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అని భవిష్యోత్తర పురాణం. ఆయనని దేవతలెవ్వరూ చెక్కలేదు. స్వామివారిని ఎన్నిసార్లు చూసినా ఆయన రూపం మాత్రం అసలు గుర్తుండదు. ఎప్పుడు చూసినా కొత్తగా చూసినట్టే అనిపిస్తుంది. జరిగింది దర్శనం హ్యాపీగా జరిగింది. హ్యాపీ దర్శనం. నువ్వైతే హ్యాపీగా రిటర్న్ బయలుదేరుతాం విజయవాడ. శ్రీవారు ఎలా దర్శించారు నీకు? శ్రీవారి దర్శనం సూపర్ గా జరిగింది. ఇంకా మంచిగా ఎంజాయ్ చేసావు అయితే బాగా ఫుల్ గా. అయితే ఇప్పుడు నువ్వు మాతో రావట్లా తిరువన్నమలై? రావట్లేదు, అరుణాచలం రావట్లేదు. విజయవాడ పద్మావతి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతున్నావా? సరే, హ్యాపీ జర్నీ. మిస్ యూ బాబాయ్. థ్యాంక్ యూ. కొండ దిగేదారిలో మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండడంతో అక్కడ కూడా వెళ్ళి ఒకసారి స్వామివారిని దర్శించుకున్నాం. అలాగే కొంచెం ఎదరకొచ్చి టన్నిందరంగానే కొండ రూపంలో గరుడ స్వామి అయితే దర్శనమిస్తారు మనకి.